కామ్రేడ్ డిజిటల్ మీడియాకు స్వాగతం. ఆర్టీఐ రక్షక్ హ్యూమన్ రైట్స్ సొసైటీ తరఫున ఈరోజు అంబర్పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి మేము మాట్లాడడానికి వస్తున్నాం. ముందుగా బ్రిడ్జ్ గురించి మాట్లాడేటప్పుడు నేను ఒకటి ఏంటంటే మాట్లాడేది మీడియా అనేది పబ్లిక్కు ప్లస్ ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండాలి. కానీ మీడియా మిత్రులు కొందరు ఏం చేస్తారంటే ఏదన్నా కార్యక్రమం జరిగింది అనుకో ఆ వీడియోలు అమ్ముకోవడము, లేకపోతే పేపర్లలో మనం ఏదైనా మ్యాటర్ వేయించాలంటే కూడా వాళ్ళకి డబ్బులు తీసుకొని చేయడమో జరుగుతుంది. అట్లా కాకుండా నేను మీడియా మిత్రులకు ఒకటే నేను చెప్తున్నా ఏంటంటే మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం మీద ఏదైతే అవినీతి అనేది జరుగుతుందో ప్రజలకు మద్దతుగా మీరు ఉండాలి. ఒక వ్యక్తి పూజ చేయకండి. మొన్న ఇక్కడ ఒక సంఘటన జరిగింది. అక్కడ నేను మన ఏదైతే సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఉండరు అతన్ని నేను కొన్ని విషయాల మీద ప్రశ్నించడం జరిగింది. అయితే మీడియా మిత్రులు వీడియో తీసిర్రు, నాకు పంపించమంటే ఎవరు కూడా పంపించడం లేదు. పంపించడం కాదు, ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు. అంటే ఒక స్వార్థంగా మీరు ఆలోచిస్తారు. అట్లా కాకుండా ప్రజల ఇబ్బంది గురించి మీరు ఆలోచించండి. ఈరోజు మేము ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టారు, పైనకి వెళ్ళిపో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టిర్రు, కింద మాత్రం రోడ్లు అట్లనే ఉన్నాయి. ఇక్కడ ఏదైతే అక్కడ మట్టి కుప్ప ఉందో ఇక్కడ దగ్గర అక్కడ ఏదైతే మట్టి కుప్ప ఉందో అది దర్గాని ఇష్యూ చేస్తారు. దానికి 2,50,00,000 రూపాయలు వాడు ఎవడైతే స్థలం ఉందో వాడు తీసుకొని వెళ్ళిన తర్వాత ఈరోజు దర్గా అని చెప్పి దాన్ని క్లీన్ చేయలేకపోతారు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి. ఎట్లయితే వాడు దర్గా అని అన్నప్పుడు వానికి పైసలు ఎట్లా ఇచ్చిర్రు? ప్రజల సొమ్ము తీసుకుపోయి ఒక వ్యక్తికి ఇచ్చిన తర్వాత ఆ జగన్ తీసేయాలి, కానీ తీయకుండా దాన్ని మాత్రం అట్లనే పెట్టారు. మేము ఆర్టీఐ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్లు రోడ్లో సర్వే చేసి వాళ్ళకి డబ్బులు ఎవడైతే ఇచ్చిండో ఆ ఆఫీసర్ భరతం పట్టడానికే మేము ఆర్టీఐ తరఫున మేము వచ్చినాం. ఇవి రోడ్లు చూడండి, ఇట్లా ఉంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. గత 40 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం. ఈ పైన రోడ్ ఓపెన్ చేసిర్రు, ఇంకా ఇబ్బంది ఉన్నది. ఇంకోటి ముఖ్యంగా ఈ రోడ్ ఏదైతే వేసిర్రు చూడు, ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టిర్రు. మేదీపట్నంకు ఇక్కడ నుంచి పేటలంతా మేదీపట్నం సైడ్ వెళ్ళేటోళ్ళు ఎక్కువ ఉంటారు, మళ్ళీ దిల్సునగర్ సైడ్ వెళ్ళేటోళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ అలా కాకుండా బ్రిడ్జ్ అక్కడి నుంచి ఇక్కడ దాకా వేసిర్రు. ప్రజలకు మాత్రం దీంతో ఏం ఉపయోగం లేదు. 350 కోట్లు ఖర్చు పెట్టి ఈ బ్రిడ్జ్ వేసారు, కానీ ఈ బ్రిడ్జ్ ప్రజలకు మాత్రం ఉపయోగం. ఇది ఇంజనీర్లు పనితనమా లేకపోతే ఒక అడ్డ మీద కూలిని తీసుకొచ్చి ఈ బ్రిడ్జ్ మోడల్ గిట్ వేసిర్రా, బ్రిడ్జ్ది డిజైన్ గిట్ వేసిర్రా అనేది అర్థమైతలేదు. ఒక ఇంజనీర్ వేసినప్పుడు అసలు ప్రజలకు ఇబ్బంది ఎక్కడ జరుగుతుంది, ఈ ఇబ్బంది కలగకుండా మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. అట్లా కాకుండా ఇప్పుడు అక్కడ నుంచి బస్సులు వస్తాయి మేదీపట్నం నుంచి, వచ్చిన తర్వాత దిల్సునగర్ సైడ్ వెళ్తాయి. అసలు దిల్సునగర్ సైడ్ దిగడానికే లేదు. మళ్ళీ ఇప్పుడు పోతే 6 నంబర్ సిగ్నల్ దగ్గర ఇప్పుడు కూడా ట్రాఫిక్ జామే ఉంటుంది. ఎక్కడ కూడా బ్రిడ్జిలు కడుతున్నారు, కానీ ఆ బ్రిడ్జ్ ఎందుకు కడుతున్నాం అనేది మాత్రము మా ఇంజనీర్లకు తెలియకుండానే ఉన్నది. ఇప్పుడు ఆడ క్రాస్ రోడ్లో కూడా ఒకటి బ్రిడ్జ్ కట్టిర్రు, అది కూడా ఇక్కడ ఎక్కితే అక్కడ దాకా దిగేడుదా ఉంటుంది. అంటే ఈ మధ్యలో ప్రజలకు ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్లో దిగేడుది ఉంటుందో అది స్టేనే లేదు. బ్రిడ్జ్ కట్టేటప్పుడు అక్కడక్కడ ఇప్పుడు పివి నరసింహరావు హైవే బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్లో ఎట్లా అంటే మధ్యలో అక్కడక్కడ దిగడానికి ఎక్కడానికి కూడా కొన్ని ప్రజలకు దిగడానికి ఎక్కడానికి కూడా కొన్ని అంటే బస్సులు ఏవైతే కార్లు గిట్ట నడుస్తా చూడు, దానికి దిగడానికి ఎక్కడానికి కూడా కొన్ని జాగాలలో పెట్టిర్రు. అని ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే కడుతుర్రో ఎక్కడానికి దిగడానికి ఏం లేనే లేదు. ఒక దగ్గర ఎక్కిర్రు అంటే మళ్ళీ అంటే ఏదైతే మన వరంగల్ హైవే పోయేటోళ్ళు ఉంటారో వాళ్ళే దీనిపైన ఎక్కాలి. మధ్యలో ఎవరన్నా దిగేటోళ్ళు ఉంటే మాత్రం ఎక్కకుండా. ఏది చేసినా కూడా ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజలకు మంచి జరగేటట్టు చెయ్యాలి. ఇక్కడ ఉన్న సెంట్రల్ మినిస్టర్ గారు మొన్న నేను మాట్లాడినప్పుడు సార్ని అడిగిన, సార్ ఈ ప్రాబ్లం ఏంది, దీన్ని ఎట్లా సాల్వ్ అవుతుంది అంటే సార్ ఏమంటాడంటే నేను గత ప్రభుత్వంలో ఉన్న సీఎం గారికి కొన్ని 100 లెటర్లు రాసిన, ఇప్పుడున్న సీఎం గారికి కూడా కొన్ని 100 లెటర్లు రాసినాడు. కేంద్ర మినిస్టర్ గారు ఉండి డైరెక్ట్ పోతే అయిపోతుంది, కానీ లెటర్లు రాసేది నాలాంటి ఈయన లాంటి వ్యక్తి ప్రభుత్వానికి లెటర్ రాశారంటే ఒక అర్థం ఉంది. కానీ సెంట్రల్ మినిస్టర్ వచ్చి లెటర్లు రాష్ట్రాన్ని చూపించడం ఏంటది? నేను కూడా లెటర్లు మస్తు రాసిన, ఈ డిజైన్ ఇట్లా చేయొద్దు అది అని. లెటర్లలో పనులు కావు. మీరు అక్కడ కూర్చొని బ్రిడ్జ్ సమస్య ఏమవుతుందో దాన్ని అక్కడ కూర్చొని చెయ్యండి. మేము మాట్లాడుతుంటే కూడా ఆ రోజు కొందరు బీజేపీ కార్యకర్తలు నన్ను పక్కకు తోయడం అది చేసిరు. అయ్యా నేను అంబర్పేట్ సమస్య గురించి మాట్లాడటానికి వచ్చిన, మీకు మాట్లాడడానికి ఎటు చేత కాదు. మేము మాట్లాడేటోళ్ళని మమ్మల్ని ప్రోత్సహించురి. ఇకనైనా బ్రిడ్జ్ పనులు తొందరలో క్లియర్ చేసి బ్రిడ్జ్ మళ్ళీ తొందరగా ఓపెనింగ్ చేయాలి. మొన్న ఓపెనింగ్ది కూడా ఓపెనింగ్ కాదు, అది 2 నెలల తర్వాత ఓపెనింగ్ చేస్తామని మినిస్టర్ గారు చెప్పారు. ఇక ముందు బ్రిడ్జ్ ఏదైతే తయారైందో అక్కడ ఏం సమస్య ఉందో దాని గురించి మాట్లాడతాం.
ఇక్కడ పైపులు వేసిర్రు, పైపు వర్క్ అనేది జరిగిపోయింది. ఇది కచ్చరా తీయలేకపోతున్నారు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు, మున్సిపల్ ఆఫీసర్లు. అసలు ఎందుకు ఈ పైపులు ఒకసారి అక్కడ చూ బాబు, ఈ పైపులు ఇట్లా రోడ్డు మీద వేసిర్రు, ఎంత డిస్టర్బ్ అవుతుంది పబ్లిక్. ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళు ఏంది, రోడ్డు దాటాలి అంటే ఎందుకు, దీని దిక్కించి ఇక్కడ నీళ్లు నిలిచిపోయినాయి, దోమలు గిమలు ఏర్పడతాయి, ఈ పబ్లిక్ ఇక్కడ ఉన్న వాళ్ళకు లేని రోగాలు వస్తాయి. దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎదురుగా అమ్మవారి టెంపుల్ ఉంది, ఇక్కడ మాత్రం మొత్తం కచ్చరకుంటే తయారైంది. 2 రోజుల తర్వాత ఇక్కడ చెత్త చెదరం వేస్తారు, ఇది కూడా చెత్త అయిపోతుంది. దీని గురించి అధికారులు తొందరగా యాక్షన్ తీసుకోవాలి, ఇవి తీసేయాలి ఇక్కడ నుంచి. ఇది అంబర్పేట్ మన మాంకాలమ్మ టెంపుల్ నుంచి రామంతపూర్ వెళ్ళే రోడ్లో తరతరాలుగా ఏదైతే బొడ్రాయి పండుగ చేస్తారో, బొడ్రాయి ఉండనో అది తీసేసి కూడా బొడ్రాయిని ఈరోజు ఇక్కడ మన దేవస్థాన కమిటీ వాళ్ళు ఇక్కడ స్థాపించారు. చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు కూడా జరిగినాయి. ఈ బొడ్రాయి పండుగ అనేది 3 రోజులు చాలా భారీ ఎత్తున చేసిరు ఇక్కడ మాంకాళి దేవస్థాన కమిటీ మెంబర్స్. అయితే ఏదైతే నిజంగా ఉన్న బొడ్రాయిని తీసుకొచ్చా ఇక్కడ పెట్టారు, అక్కడ లేని దర్గా ఉందని అక్కడ పెద్ద ఇష్యూ చేస్తారు. ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో అర్థమైతలే. ఒక వర్గానికి కొమ్ము కాయడం అనేది ఇది కరెక్ట్ పని కాదు. ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఇబ్బంది కలగకుండా చూడడము ప్రభుత్వం యొక్క ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లనే ఉంది, బీజేపీ మన కిషన్ రెడ్డి గారు కూడా అలానే ఉన్నారు, కేంద్ర మంత్రివర్యులు. వీళ్ళిద్దరూ దీని మీద చొరవ తీసుకొని తొందరగా ఈ సున్నితమైన ఆశయాన్ని తొందరగా సాల్వ్ చేయాలనేది మా యొక్క డిమాండ్ కూడా. ఇక్కడ బ్రిడ్జ్ కట్టింది, ఇక్కడ ఎంత ఇబ్బంది అవుతుంది. ఇది ఉండి అక్కడ మాత్రం పైనుంచి అలా స్లో ఇది ఎంత ఇబ్బంది అవుతుంది. దీన్ని మాత్రం ప్రభుత్వము ఎట్లా అది కూలగొడతలేరు అర్థమవుతలే. అంటే ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతోటి బ్రిడ్జ్ కట్టిరా, లేకపోతే ప్రజలకు ఇబ్బంది కలిగించాలని బ్రిడ్జ్ కట్టిరో మాత్రం అర్థమవుతలే. ఇగో బ్రిడ్జ్ నుంచి మాత్రం ఎవ్వరు వస్తలేరు, పబ్లికే లేరు. అంటే ప్రజలకు మెయిన్ కావాల్సింది ఏదైతే ఉందో ప్రభుత్వం చేస్తలేరు. అది 350 కోట్లు ఖర్చు పెట్టారు ప్రభుత్వము. ఇక మళ్ళీ ఇంకా ట్రాఫిక్ జామ్ ఉంటుంది, పైన మాత్రం ఎవ్వడు లేడు. ఈడ మధ్యలో దిగడం ఎక్కడం అనేది ఉందనుకో ప్రజలకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈయన మధ్యలో వచ్చిన వ్యక్తి మధ్యలోకి వెళ్ళిపోతాడు కదా, కంపల్సరీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యవలసింది కంపల్సరీ కదా. ప్రభుత్వం ఇకనైనా అక్కడ శ్రీరామ్న చౌరస్తా దగ్గర ఒకటి దిగేడిది ఒకటి ఎక్కేడిది పెట్టాలి. మళ్ళీ అక్కడ చే నంబర్ దగ్గర రోడ్ అంతా సత్రోలే, చే నంబర్ దగ్గర కూడా ఒకటి దిగేడిది ఎక్కేడిది పెడితే ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉంటుంది. దీని మీద ప్రజల స్పందన కూడా బాగుంది. మేము మాట్లాడుతుంటే వాళ్ళు కూడా చెప్తుర్రు ఖచ్చితంగా ఎక్కడో ఒక రోడ్ మాత్రం ఇట్లనే ఉన్నది, పైసలు మాత్రం తీసుకొని కాంట్రాక్టర్లు వెళ్ళిపోయారు. దీని మీద కూడా మేము ఒక ఆటే ఏదలుచుకున్నాము. అసలు ఈ ఏదైతే బ్రిడ్జ్ కట్టిర్రో నాణ్యత ఉన్నదా లేదా అనేది కూడా దాని గురించి కూడా ఒక ఆటే వేద్దాం అనుకుంటాం. ఇక చూడు పోలీసు వాళ్ళు రోడే కరెక్ట్ లేదు చూడండి, ఇది కరెక్ట్ పద్ధతి ఇది ఎందుకు తీసేస్తలేరు? మళ్ళీ వీళ్ళకి పైసలు ఇవ్వలేదా, పైసలు ఇచ్చిర్రా, ఏంది అర్థం అవుతలేదు. ఎంత ఇబ్బంది జరుగుతుంది. ఆ రోడ్డుకి వెళ్దామా? కూడా ఫ్లైఓవర్ నుంచి మాత్రం పబ్లిక్ తక్కువ పోతున్నారు, ఈ కింది నుంచి పబ్లిక్ ఎక్కువ అవుతారు. అంటే దీనికి ఏంటంటే అక్కడ చే నంబర్ దగ్గర దిగ వ్యవస్థ లేదు, ఎక్క వ్యవస్థ లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవాలి. ఈ అంబర్పేట శ్రీరమణ సిగ్నల్ దగ్గర కూడా ఎక్క వ్యవస్థ లేదు, దిగ వ్యవస్థ లేదు. ప్రజలకు ఏదైతే ఆలోచించే ప్రభుత్వం అనేది బ్రిడ్జ్ తయారు చేయాలి. ఈ బ్రిడ్జ్ కట్టిన ఎవరైతే ప్లానింగ్ ఇచ్చిర్రో అడ్డమీది మేస్త్రిని తీసుకొచ్చి ప్లాన్ ఇచ్చిర్రా, లేకపోతే నిజంగానే ఇంజనీరింగ్ చదివిన వ్యక్తితోటి ప్లానింగ్ ఇచ్చిరా మాత్రం అర్థమైతలేదు. చూడండి ఎంత రోడ్లు కూడా ఇప్పటివరకు చేయలేదు. ఎక్కడైనా మేము ఇప్పటివరకు చూసిన దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తయారు కాకముందు కింద ఏవైతే రోడ్లు ఉంటాయో దాన్ని మంచిగా తయారు చేస్తారు. కానీ ఇక్కడేమో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తయారైపోయింది, కింద రోడ్లు మాత్రం అడ్డం దొడ్డం ఉన్నాయి. ఇప్పటికీ రోజు దానికి ఎన్నో ట్యాంకర్లు తెచ్చి నీళ్లు కొడుతుర్రు. ఇది ప్రభుత్వం ఖచ్చితంగా గమనించి దీనికి ఏదన్నా ఒక పరిష్కారం మాత్రం ఖచ్చితంగా తీయాలి, లేకపోతే ముందు కూడా ఇలాంటి ఇబ్బందులు చాలా జరుగుతాయి. కట్టిరు గారు, దాంతో మన ప్రజలకు మంచి జరిగింది. లేట్ అయింది మంచి జరిగినట్టే ఎట్లా చెప్పగలుగుతాం? మంచిగా కదా, మంచి జరిగింది, మంచిగా కదా, మంచిగా. ఇప్పుడు యాక్చువల్ మనకి రోడ్ల నుంచి ఎక్కువ దిల్సునగర్ నుంచి మేదీపట్నం రోడ్ పోయేదే ఎక్కువ ఉంటాయి. రామంతపూర్ నుంచి మేదీపట్నం పోతే దిల్సునగర్ నుంచి పోవు, రామంతపూర్ నుంచి మేదీపట్నం పోతే. కానీ మళ్ళీ మేదీపట్నం దిగడానికి లేదు కదా, సీదా వెళ్ళిపోవాలి. రామంతపూర్ టు మేదీపట్నం పోతే రామంతపూర్ నుంచి చే నంబర్ పోవాలి కదా, చే నంబర్ కిందకి. అంటే పైనుంచి అయితే బ్రిడ్జ్ ఏం అవసరం లేదు కదా. అంటే ఇక్కడ నుంచి హైవేలో వెళ్ళే బస్సులు వస్తాయి, వరంగల్ హన్మకొండ అక్కడ వెళ్ళిపోయే బస్సులు వస్తాయి. ఆ బస్సులు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అది ఆ చే నెంబర్ ట్రాఫిక్ ని కొంచెం తగ్గించినట్టే.
ఇప్పుడు ఏదైతే ఈ మేదిపట్నం పెడుతుంది కదా, ఊటీ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి నాంపల్లి, నేను రైల్వేల ఎంప్లాయీని నాంపల్లిలో చేస్తాను. నేను ఉండేది రామంతాపూర్లో. ఇప్పుడు నాకు ఈ ట్రాఫిక్ తగ్గినట్టే కదా, అందులో కొంచెం మంచిగానే చేస్తున్నాడు. పబ్లిక్ మంచిగా జరిగిందని మొత్తం అయితే వారికి మంచిగా జరిగింది. లేట్ బాగా డిలే, ఫుల్ డిలే. ఇంకా 2-3 ఏళ్ళు పడుతుంది. బాగానే అయినాయి అన్న, బెటర్. ఇంకోటి అయిన కాడ కూడా బాగానే అయినాయి, బెటర్. ఇంకోటి ఇప్పుడు ఫ్లైఓవర్ లో పడకపోతే ఇబ్బంది. ఇంకోటి ట్రాఫిక్ కూడా మేము చూసిన కాడికి ఏడైనా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాకముందు రోడ్ మీద రోడ్ వేస్తారు, ఏడైనా ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఇంకోటి ఫ్లైఓవర్ పడడానికి కూడా చాలా బెటర్ కానీ అందరికి అంత రిస్క్ ఉండదు కదా. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ పడడానికి కూడా జర రిస్క్ ఏం లేదు అసలు, ఎవరికైనా సరే నార్మల్ వెళ్ళిపోతున్నారు. బెటర్ ఇంకోటి అది. ओके थैंक यू। अभी जो ब्रिज बने ना, उससे अपने को अंबरपेट को अच्छा है बुरा है? बोल तो अब मैं बचपन से देख रहा हूँ, जो दिलसरार अपना उपल से आने के बस ज्यादातर मेदीपट्टनम जाने का ही रहता, मगर ये मेदीपट्टनम ये डाउन में नहीं उतरे ना, आगे प्रॉब्लम हो जाएगा, ट्रैफिक जाम हो जाएगा। 6 नंबर के पास एक रहना उतरने के लिए आगे प्रॉब्लम हो जाएगा अपने को। अपना दिलसरार जाने का जगह भी वो भी प्रॉब्लम होगा, वहाँ पे उतारने का से बोला है। मगर हर जगह रोड कंप्लीट होने के बाद ब्रिज ओपनिंग होता है, यहाँ पर ब्रिज तब कंप्लीट होगा, पहले ओपनिंग हो, बेकार हो, बहुत प्रॉब्लम हो रहा पब्लिक को, हमारे को भी बहुत प्रॉब्लम हो रहा है। ये धूल वगैरह पूरा परेशानी है, रोज सुबह पानी शाम में पानी मारे तो बाहर से साहब प्रॉब्लम तो हो रहा है। थैंक यू, बहुत बहुत शुक्रिया। मैं ఇప్పుడు ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తయారైంది కదా, దీన్ని ఎక్కించే మనం మంచిగా అనిపిస్తుంది మీకు? రోడ్ ఎట్లుంది? మేము ఇక్కడికి రావడమే కొత్త, మాకు అసలు ఏం తెలియదు. రోడ్ మంచిగానే ఉంది కానీ కింద డెవలప్మెంట్ చేయాలి. కింద రోడ్స్ కూడా డెవలప్మెంట్ చేస్తే పబ్లిక్ మంచి జరుగుతుంది. ఓన్లీ పైన వెళ్ళటం మళ్ళీ అక్కడ యూటర్న్ కాడ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ వెహికల్స్ కొద్దిగా ఇక్కడ కూడా నేరో అయిపోయింది ఫ్లైఓవర్ కింద, కొద్దిగా అది రోడ్ వైండింగ్ చేసి రోడ్ వేస్తే అందరికి కొద్దిగా. మామూలుగా ఇక్కడ నుంచి ఎక్కువ పోయేటి మేదీపట్నం సైడ్ ఎక్కువ అవుతాయి, అక్కడ దిగడానికి లేదు, అది కరెక్టా? అది తప్పు సార్. 100% చే నంబర్ దగ్గర దిగితే బాగుండేది. చే నంబర్ దగ్గర దిగనందుకు ట్రాఫిక్ ఏ మాత్రము వీళ్ళు చేసిన దానికి ఇప్పుడున్న టైంకు అది యూజ్లెస్. ఫ్యూచర్లో ఉండొచ్చు యూజ్, కానీ అక్కడ చే నంబర్ నుండి డైవర్ట్ అయ్యేటట్టు ఉంటే బాగుండేది. అది ఇక్కడ దిల్సుఖ్నగర్ పెడితే కూడా ఏం దిగేటట్లేదు, అది కూడా ఓన్లీ కోటికి పోయేటోళ్ళకి మాత్రమే బెనిఫిట్ ఉంది. మళ్ళీ అక్కడ ముందు పోయినాక కూడా ఫ్లైఓవర్ దిగినాక కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ కంపల్సరీ అది చేయవలసి వస్తుంది ఏదో ఒకటి. థ్యాంక్ యూ